మీ జీవితంలో ఆర్థిక ఇబ్బందులు పడుతూ ఎదగలేకపోతున్నారా? వెంటనే ఈ వెబినార్లో జాయిన్ అవ్వండి. ఏ కోచ్ చూసుకున్నా, ఏ లా ఆఫ్ అట్రాక్షన్ సెగ్మెంట్ గురించి చెప్పే ఏ గురువు చూసుకున్నా సరే, ప్రతి ఒక్కరు కూడా మనీని ఎలా అట్రాక్ట్ చేయాలి, మనీని ఎలా మేనిఫెస్ట్ చేయాలి, మనీని ఎలా సంపాదించాలన్న వాటి గురించి చెప్తారు తప్పితే మిగతా వేటి గురించి మాట్లాడరు. ఏ విధంగా అంటే ఒక వస్తువు గురించో, సంథింగ్ ఒక మనుషుల గురించో, ఒక మనుషుల మనసుల గురించో, బంధుత్వాల గురించో, బాంధవ్యాల గురించో, ప్రేమాభిమానాల గురించో ఇలాంటి వాటి గురించి మాట్లాడరు. ప్రతిదీ కూడా డబ్బుని అట్రాక్ట్ చేయాలి, ఒక పెద్ద రిచెస్ట్ వ్యక్తిగా మారాలి, లేకపోతే ఒక రిచెస్ట్ ఏ విధంగా అంటే ఒక ఎక్స్పెన్సివ్ థింగ్స్ మన దగ్గర ఉండాలి, ఇలాంటి కోరికలని కోరుకోమని అండ్ అలాంటి కోరుకునే విధానాలే చెప్తూ ఉంటారు. ఎందుకంటారు అసలు డబ్బు లేకపోతే లేదంటారా సమస్తం కూడా? డబ్బు ఎందుకు ముఖ్యం అంటారు? చాలా వాల్యుబుల్ క్వశ్చన్ ఇది. చాలా మందిలో కూడా ఇలా ఉంటుంది. సో డబ్బుకి ఎందుకు ప్రాధాన్యత ఇస్తున్నారు, ఈ ప్రేమ లేవా, రిలేషన్స్ లేవా, ఇవన్నీ నిజంగా చాలా మందిలో ఉంటుంది క్వశ్చన్. నిజంగా ఇది చెప్పాలంటే ఇప్పుడు ధనం మూలం ఇదం జగత్ అంటారు చూడండి కావాలంటే. అంటే ఈ ధనం అనేది లేకపోతే ఈ ప్రపంచం అనేది దేంతో నడుస్తుంది? ప్రతి ఎర్లీ మార్నింగ్ లేచిన కానీ అర్ధరాత్రి దాకా 24 hours ఈ డబ్బు మీద ఎలా నడుస్తుంది చెప్పండి. మీరు చూడండి, మనం ఇక్కడి నుంచి ఒక ప్లేస్కి వెళ్ళాలంటే ఏం చేయాలి? ఒక కారు కావాలి, లేకపోతే వేరే చోటకి వేరే రాష్ట్రం వెళ్ళాలంటే ఒక ఫ్లైట్ కావాలి, ఒక హెలికాప్టర్ కావాలి. అది ఎలా వస్తుంది మనకి? ఉదాహరణ అడుగుతున్నాను, ఎలా వస్తుంది? లేదా మీరు ఒక బైక్ మీద వెళ్ళాలి, ఆ బైక్లో పెట్రోల్ లేదు, బైక్ అయితే ఉంది, వస్తువేగా, పెట్రోల్ కావాలి. పెట్రోల్ ఎలా పోస్తాడు అతను? బంక్ వాడు మనీ ఇస్తే పోస్తాడు. అప్పుడే ఆ ప్లేస్కి మనం వెళ్ళగలుగుతాం. తర్వాత మనకు ఆకలేస్తుంది, ఒక మంచి విందు భోజనం చేయాలి, పదండి సార్ ఒక స్టార్ హోటల్కి వెళ్దామని కదా. వాడు మనం ఆ క్యాట్లాగ్ చెప్పేసి ఆర్డర్ చెప్పిన తర్వాత ఏం చేయాలి? బిల్ పే చేయాలి. తిన్న తర్వాత మనీ కావాలి. అంటే ఇక్కడ రిలేటెడ్గా చెప్తున్నాను, మనీ ద్వారా ఏం జరుగుతుంది, ప్రపంచం నడుస్తుంది అంటానికి ఉదాహరణ. మన కోరిక మనం బాగా చదువుకోవాలి యూనివర్సిటీలో, దానికి మనీ కట్టాలి యూనివర్సిటీకి కదా. లేదు ఒక కంపెనీ పెట్టాలి, మీరు ఇట్లా కాదు అసలు నేనేంటో చూపించాలి అన్న మీకు ఇంటెన్షన్ ఉంటుంది. అసలు ఆ కోరిక కూడా బలంగా ఉంటుంది. అది స్థాపించడానికి ఏం కావాలి? మనీ కావాలి. సార్ ఇక్కడ ఓకే, ఇక్కడ మన కోరికలు నెరవేర్చుకోవడానికి మనీ కావాలి కదా. కానీ ప్రేమాభిమానాలు, బంధుత్వాలు, బాంధవ్యాల మధ్య మనీ ఎందుకు వస్తుంది? ఇప్పుడు అన్న తమ్ముడు అనే రిలేషన్షిప్ లో వాళ్ళ మధ్య కొన్ని మనీ సంబంధించిన గొడవలు వస్తుంది. కరెక్ట్. కానీ వాళ్ళకి మధ్య ప్రేమ ఉండాలి, కానీ మనీ ఎందుకు వస్తుంది? అంతేకాకుండా ఒక ప్రేమించిన అమ్మాయి సంథింగ్, లేకపోతే ఒక మనిషి మీద ఇష్టం కలగాలంటే మనిషి మీద కలుగుద్ది, కానీ డబ్బు అవసరం ఉంది. వన్ థింగ్, ఒక మనిషికి ఒక మనిషి ఇష్టపడతానంటే తనకు ఆ మనిషి నచ్చాడని. కానీ ఎందుకు వాళ్ళకి డబ్బు ఇంపార్టెన్స్ లేదు కదా, డబ్బు అవసరం లేదు. చాలా చాలా మంచి క్వశ్చన్. కరెక్ట్, నిజమే కదా. ప్రేమ కావాలి. ప్రేమ ఎంతసేపు ఉంటుంది చెప్పండి, మీరే చెప్పండి. ఒక అమ్మాయి మిమ్మల్ని ఒక అబ్బాయిని ప్రేమించింది, చాలా బాగున్నాడు, నాకు అతను కావాలని ప్రేమించిందండి. అతని దగ్గర ఒక చిల్లి గవ్వలేదు, ఏదో అంటారు చూడండి, తంతే ఏదో లేదని చెప్పేసి సామెత వాడుతుంటారు, దమ్ముడి ఆదాయం లేదు అంటారు. సో మనిషి ఆకారం చూసి తను ప్రేమించింది అనుకోండి, మరి వాళ్ళిద్దరు జీవించడానికి ఒక షెల్టర్ కావాలిగా. ప్రేమ ఉందండి, ప్రేమ కావాలి. ఖచ్చితంగా ప్రేమతోనే మనం జన్మించాం, ఇందులో అబద్ధం లేదు. ప్రేమ అనేది 100% కావాలి. సో ఆ ప్రేమ చిగురించాలి, ఎల్లకాలం ఉండాలంటే ఏం కావాలి? వాటర్ అనే డబ్బు కావాలి. ఆ మొక్కకి వాటర్ పోస్తేనే అది చిగురిస్తుంది. సో ఆ ప్రేమ చిగురించి మరి ఒకటవటానికి ఒక మ్యారేజ్ చేసుకోవాలి, ఫంక్షన్ చేసుకోవాలి కదా. ఆ ఫంక్షన్కి మనీ కావాలి కదా. వీళ్ళిద్దరూ ఒక ఫ్యామిలీ కింద ఏర్పడడానికి షెల్టర్ కావాలి. సో రోజువారీ ఆహారం కావాలి. పిల్లలు పుడతారు, ఆ పిల్లల్ని చదివించడానికి ఒక స్కూల్లో జాయిన్ చేయాలంటే 1,00,000 అడుగుతున్నారు సార్ అంటే, జనరల్గా సరదాగా చెప్తున్నాను, నిజంగా అడుగుతున్నారు అంటారు. అదే స్కూల్లో సీటు కావాలని గట్టిగా పట్టుపడతారు. సార్ అక్కడ జాయిన్ చేయడానికి కూడా డబ్బు ముడిపడి ఉంది. ఇంకా చూడండి, ఈ అమ్మాయికి నగలు కొనిచ్చాలి సరదాగా, మరి అది ఇంట్రెస్ట్ ఉంటుంది. ప్రేమతో గిఫ్ట్ ఇవ్వాలి కదా, కనీసం ఏదన్నా. ఆ మనీ కావాలి, ఆహారం కావాలి. ఇదంతా ఇవ్వకపోతే ఆ అమ్మాయి ఎన్ని రోజులు ఉంటుంది నీతో, ఆ వ్యక్తితో? ప్రేమ ఉంది, ప్రేమకి చిగురించేది మనీ కూడా కావాలి. సో ఎన్ని రోజులు ఆకలితో ఉంటుంది తను? ప్రేమ అని ఒక్క పదం తీసుకొని ప్రేమకి వాల్యూ ఉండి ఇవ్వాలి. అది చిగురించి ఎక్కువ సంవత్సరాలు ఉండేలాగా ఆ డబ్బును కూడా కోరుకోవాలి. ఈ రిలేటెడ్ ఎందుకు వచ్చింది మనీ? అది లేకుండా ఏది జరగట్లేదు.
సార్ అండ్ ఫ్రెండ్స్ లో పోలేను సార్. ఉమ్, ఇప్పుడు లవ్ కి మ్యారేజ్ కి ఉమ్, మనీ కావాలి సరే. ఉమ్. ఫ్రెండ్షిప్ ఉంది, ఫ్రెండ్షిప్ బాండ్ ఉంది. ఉమ్. ఇప్పుడు బావ అంటే బావ అని తిరిగి, ఇలాగ ఉమ్. మావ అంటే మావ అని కలిసి తిరిగే వాళ్ళు ఉంటారు చాలా ఓకే మంది. ఓకే, మావ నీకన్నా ఎక్కువ నాకు ఏది కాదురా, నువ్వే ఇంపార్టెంట్. నువ్వే ఇంపార్టెంట్ మావా, నాకు ఈ డబ్బు ఇంపార్టెంట్ లేదు, నువ్వే ఇంపార్టెంట్ అని క్లోజ్ గా ఉంటుంటారు. ఓకే, అలాంటి వాళ్ళ మధ్యలో డబ్బు అవసరం లేదు కదా సార్. డబ్బు అవసరం లేదు, నిజమే. ఉమ్. కాకపోతే మీరు అన్నట్టుగా మామ మామ అని ఎన్ని రోజులు అంటుంటారు చెప్పండి, మీరు చెప్పండి. ఎన్ని రోజులు అంటుంటారు? అది ఒకసారికి బాగుంటుంది, 2 సార్లకి బాగుంటుంది. మీతో ఒక అవసరం ఉంటుంది, ఆయనతో మీకు అవసరం ఉంటుంది. ఈ అవసరాలు తీరడానికి మధ్యలో మనీ అనేది ఆధారపడి ఉంది. సో మిమ్మల్ని ఏదో ఒకటి అడగాలి, అది మీరు ఇవ్వాలంటే ఆ వస్తువు అయినా ఇవ్వాలి, మీరు తనకి హెల్ప్ చేయాలి. నాకు ఈ కష్టం వచ్చింది, అర్జెంటుగా ఒక 2 లక్షలు కావాలంటే మిమ్మల్ని అడిగితే మీరు ఏం చేస్తారు? మామ నీ ప్రేమ చూపిస్తాను కానీ నాకు డబ్బు లేదు అంటారు. ఆయన ఏమంటాడు? ఆ సమస్య తీరడం కోసం చూస్తాడు, అనుకోకుండా వచ్చింది అది, అది డబ్బుతో ముడిపడి ఉంది. మీరు తీరుస్తారేమో మిమ్మల్ని అడుగుతాడు, మీరు తీర్చే పరిస్థితిలో ఆ వ్యక్తి లేడు. మరి అప్పుడు ఏం చేయాలి? అది నెరవేరదు. ఆ ప్రేమ కాస్త నాకు ఆ సమయానికి నన్ను ఆదుకోలేదు అనే కంచి మొదలవుతుంది. అంటే రిలేటెడ్గా ఎలా ఉందో చెప్తున్నాను. సమస్య అనేది ఎందుకు వచ్చింది? నిత్యావసర పరిస్థితుల్లో ప్రతి వ్యక్తికి ఏదో ఒక సమస్య వస్తుంది, అది మనీతో ముడిపడి ఉంటుంది. సార్ మనిషి బతకడానికి కావాల్సింది మేజర్గా ఆహారం, వాటర్, గాలి అండ్ ఒక షెల్టర్. ఇవే కావాలి మేజర్గా చూసుకుంటే. మనిషి ఇవి ఉంటే ఎక్కడైనా బతకచ్చు. కానీ డబ్బు ఎందుకు అవసరమైంది, ఎందుకు డబ్బుకి అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారంటారు? అసలు డబ్బు లేకుండా ఈ 4తో బతకలే ఉంటారా? ఈ 4తో బతకవచ్చు. అలాగే ఎంతసేపు బతుకుతాను కూడా చెప్తాను. ఇప్పుడు వాటర్ తాగుతారు మీరు, కొద్దిసేపు ఒక రోజంతా వాటర్తో ఉంటారు. తర్వాత ఆహారం కావాలి, మరి ఆ గ్రాసరీస్ కొనడానికి ఆ కిరాణా షాప్కో సూపర్ మార్కెట్కి వెళ్ళాలి. ఆ ఇంట్లో సరుకులు కావాలి కదా. అంటే సరిపోలే మనం పండించుకుంటే మనం ఎన్ని పట్టించుకుంటాం? ఒక వడ్లు పట్టించుకుంటాం ఫర్ ఎగ్జాంపుల్ కదా. ఒక రైసు ఒక చేతిలో ఉంటుంది అనుకుందాం. సో మరి కూరగాయలు ఏదో మా ఇంటి పెరట్లో పండించుకుంటాం అనుకుంటాం. ఓకే, దానికి మిగతా అన్నీ కావాలి యాడ్ చేయడానికి. ఒకటి కూరగాయలు ఉంటే ఆ కర్రీ అవుతుందా? ఒకటి రైస్ ఉంటే అవుతుందా? దానికి గ్యాస్ కావాలి కదా, దానికి ఇల్లు కావాలి కదా, ఇంటికి రెంట కట్టాలి కదా. సో మీకు కావాల్సిన నిత్యావసర బట్టలు, సరుకులు ఇవన్నీ కావాలి, కిరాణా సరుకులు సదుపాయాలు అన్నీ కావాలి కదా. పాలు కావాలి, కొనాలి. మెట్రో సిటీస్లో ఉంటారు, మిల్క్ ఎక్కడి నుంచి వస్తుంది? మీరే చెప్పండి. ఉదయం టీ తాగాలంటే మనం బయటికి వెళ్ళి హోటల్లోనే తాగాలి, లేదా మిల్క్ తీసుకొచ్చి మనమని తయారు చేసుకోవాలి. దాంట్లోకి పంచదార దగ్గర నుంచి టీ పొడి దగ్గర నుంచి అన్నీ గ్యాస్తో సహా ముడిపడి మనీ రిలేటెడ్తో ఉంది. మనం మాట్లాడటానికి బాగుంటుంది సంజయ్ గారు, కాకపోతే ప్రాక్టికల్స్ వేరే ఉంటాయి. మాటలు ఎన్నైనా చెప్పొచ్చు, కానీ మనీ సమాధానం చెప్పుద్ది. ఒక ముఖేష్ అంబానీ కానీ, ఒక బిల్ గేట్ కానీ అన్ని లక్షల కోట్లకి ఎదిగినప్పుడు అదంతా లేకుండా ఆ వ్యక్తులను చూడండి మీరు, ఆ సామ్రాజ్యం లేకుండా ఆ వ్యక్తిని విడిగా చూడండి. సార్ అసలు డబ్బు, ఇప్పుడు మనిషి మనుగడ డబ్బు లేకపోతే కానిదన్నట్టు, అంటే ఈ విధంగా జరగదన్న స్థితికి వచ్చేసాం. ఒకప్పుడు ఏ విధంగా ఉండదంటే, ఇప్పుడు అడవిలో ఉన్న జంతువు అవనండి, సంథింగ్ ఏదైనా పక్షి అవనండి, సంథింగ్ ఏదైనా చేప, ఈ విధంగా నీటిలో బతికేదాన్ని, గాలిలో బతికేదాన్ని, నేల మీద బతికేదాన్ని తీసుకున్నాం మనం జీవిని. ఓకే, దానికి ఆహారం, గాలి, నీరు ఇవన్నీ పంచభూతాల సహకారం ఉంటే సరిపోతుంది. కానీ మనిషికి మాత్రం ఈ పంచభూతాల అవసరం, సహకారం ఉన్నా సరే డబ్బు లేకపోతే బతకలేని పరిస్థితి. అసలు ఈ పొజిషన్ వరకు ఎలా వచ్చింది? అసలు డబ్బు అనేది ఒక ఏ విధంగా అంటే, మనకు అవసరం డబ్బు అనేదాన్ని మనం ప్రేమిస్తాం. ఎందుకంటారు డబ్బుని ఎందుకు అంత ఇదిగా ప్రేమించడానికి కారణం ఏంటి? సంజయ్, మీరు అడిగింది చాలా మంచి క్వశ్చన్. అయితే ఇక్కడ మనీకి ప్రాధాన్యత ఇవ్వడానికి కారణం ఏంటంటే, ఇప్పుడు మీరు ఇవన్నీ అనుభవిస్తున్నారు. గాలి ఫ్రీగా వస్తుంది, ప్రకృతిలో నుంచి పంట మనకు వస్తుంది, ప్రకృతి గాలి, నీరు, నిప్పు అన్నీ కూడా అనుభవిస్తున్నాం, ఉపయోగించుకుంటున్నాం. సో అక్కడితో మనిషి మనుగడ అయిపోలేదు. అవి తీసుకుంటే మనిషి జీవిస్తున్నాడు. కోరికలు అనేవి చాలా ఉంటాయి, అవి విశ్వంతో కనెక్ట్ అయి ఉంటాయి. సో మనీ చూడండి, మనకు కావాలి అంటే విశ్వంతో కనెక్ట్ అయ్యి ఆ మనీ ఫ్లోని ఇమేజెస్ని విశ్వంలోకి పంపిస్తేనే ఈ ప్రపంచాన్ని చైతన్యపరిచి మన దగ్గరికి మనీ వచ్చేలా చేస్తుంది. విశ్వశక్తి ఆజ్ఞ లేకుండా మనీ మన దగ్గరికి రాదు. మనీకి, డబ్బుకి ఎనర్జీ ఉంది. డబ్బు లేని వ్యక్తిని చూడండి, పుష్కలంగా కోట్ల రూపాయలు కలిగిన వ్యక్తి నుండి ఎవరు ఎక్కడ ఎలా ఉంటారు? ఎనర్జీ ఎవరికి ఎక్కువగా ఉంటుంది? మీ దగ్గర ఆటోమేటిక్గా మనీ ఉందంటే ఆ వ్యక్తి దగ్గర ఎనర్జీ ఉంటుంది. చూడండి, మనీ వచ్చాక ఒక శక్తి వచ్చినట్టు ఉంటుంది. డబ్బుకి ఎనర్జీ ఉంది. సార్ వన్ థింగ్, మనిషికి నున్నగా డబ్బును ఎందుకు సృష్టించుకున్నాడు? అసలు డబ్బును, ఇప్పుడు మనిషి డబ్బును సృష్టించింది మనిషి అయ్యింది, కానీ ఇప్పుడు మనిషినే శాసిస్తుంది డబ్బు.
అసలు ఎందుకు సృష్టించాల్సిన అవసరం వచ్చింది ఏంటంటారు? అంటే మన ఒక్క ఇండియాలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఈ మనీయే ప్రపంచాన్ని నడిపిస్తుంది. అవును సార్. మొత్తం మీరు ఒక ఫ్లైట్లో వెళ్ళాలి, మీకు స్పెషల్ ఫ్లైట్ కావాలి, ఉమ్, ఒక స్పెషల్ ధనవంతుడిగా ఉండాలన్నప్పుడు ఆ స్థాయిలో ఈ మనీని ఆకర్షిస్తున్నారు. ఆ స్పెషల్ ఫ్లైట్లో స్పెషల్ ప్యాలెస్లో ఉంటున్నారు. కారణం ఏంటి? అది ఎక్కడి నుంచి వచ్చింది? మనీ ద్వారానే వచ్చింది. లేదంటే మనీ లేకపోతే ఆ ప్యాలెస్ కొనలేడు, కట్టించలేడు, ఈ స్పెషల్ ఫ్లైట్ కొనలేడు. ఈ మనీని మనం సృష్టించాం. కాకపోతే ఈ మనీకి దేంతో కనెక్ట్ అయింది? విశ్వంతో కనెక్ట్ అయింది. ఆ మనీ ఎక్కడి నుంచి వచ్చింది? ప్రకృతిలోని ఆ యొక్క పత్తి ద్వారా, జిగురు ద్వారా తయారు చేశారు. అది యూనివర్స్తో కనెక్ట్ అయి ఉంది ప్రతిదీ కూడా. సో మనీ ద్వారా అన్నీ పొందుతున్నాం. ప్రతి వస్తువు కూడా మనీ కావాలి, కావాలని మనం ఆ ఇమాజినేషన్లో మనీని సృష్టించుకోవాలి. క్రియేట్ చేసింది మనమే, మళ్ళీ రప్పించుకోవడానికి ఆ విశ్వశక్తితోనే కనెక్ట్ అయ్యి పొందాలి. మరో మార్గం లేదు. ఆ ఫ్లో అనేది చూడాలి. ఆ విజువలైజేషన్లో, ఆ మనీ మెడిటేషన్లో మనకి డబ్బు చాలా పెద్ద మొత్తంలో అర్హత కలిగి ఉంది నాకని విశ్వానికి చెప్పాలి. అంటే యూనివర్స్ ఏం చెప్తుందంటే, ఈ దివ్యమైన భూమి మీద జన్మించిన ప్రతి ఒక్కరికి కూడా ధనవంతుడయ్యే హక్కు కలిగి ఉన్నారని చెప్పి చేతుల పైకి ఎత్తి ప్రకటించబడుతుంది. ఆ విశ్వంలోకి ప్రతిధ్వనించేలా అది తీసుకుంటుంది, ప్రపంచాన్ని చైతన్యపరుస్తుంది, మన దగ్గరికి వచ్చేలా చేస్తుంది. అంటే మనీ ఇంపార్టెన్స్ ఎంత ఇవ్వాలో అంత ఇవ్వాలి. మీరు చెప్పినట్టుగా మిగతా పంచభూతాలు అన్నిటికీ గ్రాటిట్యూడ్ చెప్పాలి. మనీకి ఆ సమయానికి దాంతో ఏం పర్చేజ్ చేస్తామో దానికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి, లేదంటే అది రాదు. ఇవి ఎన్ని డైలాగులు చెప్పినా ఆ వస్తువు కొనటానికి, ఆ స్పెషల్ ఫ్లైట్లో వెళ్ళటానికి, ఆ విదేశాలు వెళ్ళటానికి, ఆ విల్లా కొనటానికి, ఖరీదైన బట్టలు వేసుకోవటానికి, రాజభోగం లాంటి విందు భోజనం చేయటానికి, ఒక సెక్యూరిటీ ఏర్పాటు చేసుకోవడానికి, సెక్యూరిటీ గార్డ్స్ ఎందుకు పనిచేస్తారు? ఊరికే అభిమానంతో ఒక రోజు ఉంటారు ఎవరైనా. ఎన్ని రోజులు ఉంటారు చెప్పండి? అట్లా మనీతోనే అన్ని ముడిపడి ఉన్నాయి. చాలా ఇంపార్టెంట్ మనీ. అయితే గ్రాటిట్యూడ్ చెప్పాలి, మనీకి థ్యాంక్ యూ చెప్పాలి, విషయంతో కనెక్ట్ అయ్యి కోరుకోవాలి. ప్రతి ఒక్కరికి ఒక డౌట్ ఉంటుంది. డబ్బు డబ్బు డబ్బే అంటారా బాబు, మాట్లాడితే డబ్బే అంటున్నారు, మాట్లాడితే ఎటు చూసినా డబ్బే అంటున్నారు. అసలు తిండి తిన్నాక డబ్బు అవసరం ఏముంది, మనం కూరగాయలు పండించుకోవడానికి డబ్బు అవసరం ఉంది, మనుషులతో ప్రేమగా మాట్లాడడానికి డబ్బు అవసరం ఉందని. కానీ ప్రతి దానికి ఇంటర్లింక్ అయ్యి ఉందనేది డబ్బు మాత్రమే. డబ్బు ఉంటేనే పంట పండించగలం, డబ్బు ఉంటేనే ఎరువులు కొనగలం, డబ్బు ఉంటేనే పండించిన పంటను మళ్ళీ మనం కొనుక్కొని తినగలం. ఆ డబ్బు ఉంటేనే మనం అనుకున్న వాళ్ళకి సహాయం చేయగలం, మన ఆపదలో ఉన్నప్పుడు వాళ్ళు మనకు సహాయం చేయగలరు. మనం కూడా ఎనర్జీ కలిగి ఉంటాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మోస్ట్ వెల్కమ్ సంజయ్.